ఓం శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. శ్రీ గురు గణేశ శారదాంబాజీ నమో నమః. ఓం గురు బ్రహ్మ గురుర్విష్ణు గురుదేవో మహేశ్వరః గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే. ఓం జ్యోర్భిర్యుక్తా చతుర్భిస్ఫటికమణిమయీ మక్షమాలాం దధానా హస్తేనైకేన పద్మం సితమపి చ సుఖం పుస్తకం చాపరేణ భాసా కుందేందు శంఖస్ఫటికమణినిభా భాసమానా సమానా సా మే వాగ్దేవతేయం నివసతు వదనే సర్వదా సుప్రసన్నా. శ్రీ మహాగణాధిపతయే నమః. శ్రీ మహాసరస్వత్యై నమః. అందరికీ నమస్కారం. ఈరోజు ముక్తి నొసగిన విష్ణు సహస్రం అనే శీర్షికతో ఈ కథను ప్రారంభిస్తున్నాను. పూర్వం వసురాజు అనే రాజు మహావిష్ణు భక్తుడు. చాలా ఏళ్ళు రాజ్య పరిపాలన చేసి రాజ్యాన్ని కుమారులకు అప్పచెప్పి వానప్రస్థాశ్రమం స్వీకరించి అరణ్యానికి వెళ్ళిపోయాడు. వానప్రస్థాశ్రమంలో మహావిష్ణుమూర్తి గురించి విశేష తపస్సు చేస్తుండగా ఆ వసురాజు శరీరం నుండి నీడ రూపంలో ఒక వ్యక్తి బయటకు వచ్చాడు. ఆ వ్యక్తి వసురాజును చూసి, నేను వేరు నువ్వు వేరు, జన్మజన్మల నుండి నీతోనే ఉండి ఈరోజు బయటకు వచ్చాను, నన్ను ఆశ్చర్యంగా చూడకు, నీ సేవకుడిగా నన్ను చేర్చుకో అన్నాడు. వసురాజు ఆశ్చర్యపడి ఆలోచించి, అలా అయితే నా పూర్వ వృత్తాంతం తెలియజేయు అన్నాడు. ఆ వ్యక్తి, మొదటి జన్మలో నీవు మహారాజుగా జన్మించావు. ఆ జన్మలో వేటకు వెళ్ళి లేడి రూపంలో ఉన్న ఋషిని చంపావు. ఆ విషయం తెలుసుకున్న నువ్వు బ్రహ్మహత్యా పాతకం చుట్టుకోకుండా ప్రతి ఏకాదశికి ఉపవాసం చేస్తూ నారాయణ స్మరణంతో చనిపోయావు. విష్ణులోకానికి వెళ్ళావు. నేను బ్రహ్మహత్యా పాతకాన్ని, నేను నీతో కూడా విష్ణులోకానికి వచ్చాను అని తెలియజేసింది. ఆ తర్వాత కల్పంలో కాశ్మీర్ దేశపు రాజుగా పుట్టావు. నేను నీతో పుట్టాను. ప్రతి జన్మల్లో నీతోనే ఉన్నాను. నీవు ప్రతి జన్మలో విష్ణు సహస్ర పారాయణ, నారాయణ అష్టాక్షరి మహామంత్ర జపం మానలేదు. ఈ జన్మలో చేసిన విష్ణు సహస్ర పారాయణలు, నారాయణ అష్టాక్షరి మంత్ర జపం వల్ల మహా తపశ్శక్తి సంపన్నుడివి అయ్యావు. నీ నుండి నేను బయటపడ్డాను. నీ అనుగ్రహం వల్ల నాకంటూ ఒక రూపం ఏర్పడింది. నేను ఏమి చేయాలి, సెలవివ్వండి అని బ్రహ్మహత్యా పాతకం అడిగింది. మహా తపశ్శక్తి సంపన్నుడు అయినటువంటి మా వసురాజు ధర్మబుద్ధి కలిగి మిథిలా నగరంలో ధర్మవ్యాధుడు అనే పేరుతో జన్మించదవు అని చెప్పి విష్ణుదూతలు రాగా వైకుంఠానికి వెళ్ళాడు. మిథున నగరంలో బోయకులంలో ధర్మవ్యాధుడు అనే పేరుతో జన్మించాడు. ప్రతిరోజు ఒక జంతువును చంపి ఆ మాంసం ఒక భాగం దేవునికి నివేదన చేసి, ఒక భాగం అతిథులకు పెట్టి, ఒక భాగం కుటుంబ పోషణ కోసం అమ్ముకొని, ఒక భాగం ఆహారంగా ఉపయోగించి పంచయజ్ఞాలు చేస్తూ నిష్ఠగా ఉండేవాడు. అతని కుమార్తె అర్జునును మతంగ మహాముని కుమారునికి ప్రసన్నుడు అనేవాడికి ఇచ్చి వివాహం చేశాడు. ఆమె భర్తను పూజిస్తూ అత్తమామలను గౌరవిస్తూ తిరిగేది. కొన్ని రోజుల తర్వాత అత్తాకోడలకు మాట మీద మాట వచ్చి నిర్దయగా జంతువులను చంపేవారి కుమార్తెను కోడలుగా తెచ్చుకున్నాను, మాదే బుద్ధి తక్కువ అని అత్తగారు నిందించింది. కోడలు అర్జున కన్నవారింటికి వచ్చి తండ్రితో ఈ మాట తెలిపింది. వెంటనే ధర్మవ్యాధుడు వియ్యంకుడు ఇంటికి వెళ్ళి, వివాహానికి ముందే నా జీవన విధానం మీకు తెలియపరిచాను, మీరు ఇష్టపడిన తర్వాతే వివాహం చేశాము కదా అన్నాడు. అలా మాట్లాడుకుంటూ భోజన సమయంలో భోజనంతో శాకపాకాలతో భోజనం పెట్టారు. ధర్మవ్యాధుడు, హరిహరి నేను ఈ పాపపు భోజనాన్ని చేయలేను అన్నాడు. మతంగ మహాముని, ఇది పాప భోజనం ఎలా అవుతుందో చెప్పమన్నాడు. మీకు నేను ధర్మాలను బోధించేవాడినా, నాకు తెలిసిన ధర్మం అనగా ఏమాత్రం, సరే చెప్తున్నాను వినండి.
ఎన్నో జీవులను చంపి ఉడకబెట్టి భుజిస్తున్నారు. మీకు ఇది ధర్మమా అని అడిగాడు. నేను ఒక్క జీవిని చంపి రోజు గడుపుతున్నాను. జీవం ఉన్న ఇన్ని గింజల నుండి ఎన్నో జీవులు ఉద్భవిస్తాయి. ఈ తాలూకు గింజల నుండి ఎన్నో జీవులు ఉద్భవిస్తాయి. అటువంటి జీవులను వేల కొద్దీ చంపుతున్నారు. నేను మహర్షులను పెద్దలను పూజిస్తూ ఋషియజ్ఞం, తల్లిదండ్రులను పూజిస్తూ పితృయజ్ఞం, అగ్నిలో ఒక భాగం వేసి దేవయజ్ఞం, అతిథులకు పెడుతూ మనుష్యయజ్ఞం, జంతువులకు పెడుతూ భూతయజ్ఞం నిర్వర్తిస్తూ ధర్మగుణంతో జీవిస్తున్నాను. మీరు ఇంత ఎక్కువగా జీవహింస చేస్తూ అతిథి అభ్యాగతులకు పెట్టగా భుజిస్తూ మీరు నన్ను విమర్శించడం తగునా అనేసరికి ఆలోచించి మతంగ మహాముని అతని భార్య ధర్మవ్యాధుడు చెప్పిన మాటల్లో ధర్మాధర్మాలు యోచించి క్షమించమని వేడుకున్నారు. అక్కడ నుండి కోడలతో పరుష సంభాషణ చేయకుండా జాగ్రత్త పడి పంచయజ్ఞాలు చేస్తూ కోడల్ని జాగ్రత్తగా చూసుకుంటూ ధర్మవ్యాధుడు చెప్పిన ధర్మాలను ఆచరిస్తూ ఆనందంతో జీవించారు. స్వస్తి. ఈ కథను విని అందరూ ఆదరించి అందరూ ఈ కథను అందరికీ వినిపిస్తారని చెప్పి కోరుతూ ఉన్నాను. భారత్ మాతాకి జై, భారత్ మాతాకి జై, భారత్ మాతాకి జై.